దోమ ప్లీజ్ కుట్టకే, దవాఖానాల్లో మందులు లేవు, సదుపాయాలు లేక. చూడు ఈ వార్తలన్నీ ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? సదుపాయాలు లేక రోగుల అవస్థలు, ఆందోళనకరంగా డెంగ్యూ చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నా పట్టించుకొని సర్కారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఖాళీ టానిక్ సీసాలు, ఉస్మానియా గాంధీలో సైతం మందులు లేవు. బస్తీ దవాఖానాల్లోనూ సేమ్ సిచ్యువేషన్. నా పబ్లిక్కే వస్తారన్న దామోదర్ రాజనరసింహ ఎక్కడ పోయిండు? ఏడ ఉన్నాడు? జ్యూస్ తాగి వండుకున్నాడు. ఆయనకు పొద్దుగాల సాయంత్రం మంచి జ్యూస్ కావాలి, ఆరోగ్యకరమైనటువంటి జ్యూస్ కావాలి. జ్యూస్ తాగగానే మంచి నిద్ర వస్తుంది, పండుకుంటాడు ఆయన. సో హెల్త్ డిపార్ట్మెంట్ పైన సమీక్ష చేసేది ఎవరు? శ్వేతపత్రం విడుదల చేయాలంటున్న ప్రతిపక్షం. దవాఖానాల్లో మందులు లేవు, సరైన సదుపాయాలు లేవు, టానిక్ సీసాలో టానిక్ లేదు, సర్కారు పట్టించుకుంటలేదు. కాబట్టి నువ్వు కుట్టి మమ్మల్ని గోసపెట్టకు అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది. ఎవరు అడుగుతున్నారు? ప్రజలు. చివరికి దోమకాడికి పోయి తల్లి నీకు దండం పెడతానే, నువ్వు ఉచ్చిపోతున్నావు, మాకెవరు రోగం వస్తుంది, హాస్పిటల్కి పోదామంటే దవాఖానాలు ఫుల్ ఉన్నాయి, బెడ్ దొరకలేదు, పోనీ బెడ్ కిందనో ఆడో వండుకొని అది చేద్దామంటే డాక్టర్లు లేరు, డాక్టర్ ఆడో ఈడో వచ్చినా కానీ, నర్సో బిర్సో వచ్చినా కానీ సూదిద్దామంటే సూది లేదు, తానికిద్దామంటే తానిక లేదు అని చెప్పేసి చివరికి సాధారణ ప్రజలు దోమను మొక్కుతుర్రు. ప్లీజ్ దోమ నువ్వు గుట్టకి నీ దండం పెడతా అని చెప్పేసి. ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కట్టగట్టేది ఏమైనా ఉందా అంటే ఇగో గిట్లా దవాఖానలో సమీక్ష చేయాలి, ఏమవుతుందో తెలంగాణ రాష్ట్రంలో చూడాలి. కానీ నేను ఈయన్ని గుంజుకొస్తా, ఆయన్ని గుంజుకొస్తా, హైడ్రా పెడతా, ఈంది గులగొడతా, ఆంది గులగొడతా అంటే చివరికి నిన్నే గులగొడతారు అందరు కలిసి. తెలంగాణ ప్రజలు అందరు కలిసి నీ కుర్చీనే గులగొట్టి ఈ అమ్మనితో కాదురా నువ్వు అంతా ఏదో పేరు పెద్దగా చెప్పినావు కానీ అది అంటారు కదా బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. అట్లనే ఉంది. తొక్కుతా, లేపుతా, డ్రైవర్లు వీక్తా, ఈ వీక్తా అంటే మేము ఏదో మోతవారు అనుకున్నాం కానీ నువ్వు గిట్లాంటివి చేస్తామని అనుకోలేదని చెప్పేసి జనమే చివరికి విరక్తి చెంది విసుగు చెందుతూ ఉన్నారు. చూడు ఇగో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేటుకు వెళ్ళలేక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగే నిరుపేదలకు సరైన వైద్యం అందడం లేదు. నా ప్రజలే వస్తారు అంటూ సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పినటువంటి మాటలు ఇంకా ఆసుపత్రి పరిస్థితులు మారలేదు. ఆయన నా ప్రజలే వస్తారు, నా వాళ్ళే వస్తారు, దొర ప్రజలు వస్తారు రైడ్కి అని చెప్పేసి గప్పాలు కొట్టాడు. గాంధీ హాస్పిటల్కి పోయి అది చేసేటప్పుడు చెప్పిండు నా ప్రజలే వస్తారు, ఎగిరిండు, దుంకిండు, ఏదేదో చేసిండు. చివరికి ఏమైంది? గిట్లా అయింది. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ చికెన్ గున్యా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నా పట్టించుకున్న నాదుడు పోలే. గదుడు నా పబ్లికే వస్తారన్న మంత్రి ఎక్కడ పోయిండు? ఏడ వండుకున్నాడు ఈయన? ఇప్పుడు జ్యూస్ తాగి వండుకుంటాడు, సాయంత్రం కాగానే జ్యూస్ తాగుతాడు, మంచి జ్యూస్, ఆరోగ్యకరమైనటువంటి జ్యూస్ తాగి స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. మంచి ఆరోగ్యకరంగా స్లీపింగ్ వస్తుంది నాకు. అప్పుడు ఇవి కనపడతలేవు. ముఖ్యమంత్రి చేయాల్సింది ఏంది? ఈ పని చేయాలి కదా. ముఖ్యమంత్రి గా పని చేయాలి కానీ అది పక్కన పెట్టేసి ఇది గులగొడతా, వాణ్ణి గులగొడతా, వాంది పెడతా, వాణిళ్ళు గులగొడతా, వినిళ్ళు గులగొడతా, సంచులు నింపుకుంటా, ఢిల్లీకి పోతా, ఫ్లైట్ ఎక్కి వస్తా అంటే ప్రజలు చూస్తా ఊరుకోరు. 100% నీకు కూడా ఏడ ఎత్తి పెట్టాలనో ఆడ ఎత్తి పెడతారు.